ఈ ప్రాబ్లం చూడండి. ఇన్ ఏ సిరీస్ ఎల్సిఆర్ సర్క్యూట్ R is equal to 200 ohm and the voltage frequency of main supply is 200 volts and 50 hertz respectively. On taking out the capacitance from the circuit, the current lags behind the voltage by 45 degrees. On taking out the inductor from the circuit, the current leads the voltage by 45 degrees. Calculate the power dissipated in the LCR circuit. సో మన మోటో ఏంటి అంటే ఈ ప్రాబ్లం నుంచి మనకు ఒక ఎల్సిఆర్ సర్క్యూట్ ఇచ్చారు, ఎల్సిఆర్ సర్క్యూట్ ఇచ్చారు. ఇది ఒక ఏసీ మెయిన్స్కి కనెక్ట్ చేయబడి ఉంది. ఇలా ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే కెపాసిటెన్స్ తీసేసి ఈ ఇండక్టర్ని ఈ రెసిస్టర్స్ని కలిపి ఒక సర్క్యూట్ లాగా చేస్తే అది ఎల్ఆర్ సర్క్యూట్ అవుతుంది. అలా జరిగినప్పుడు ఈ కరెంట్ అలా ఆన్ టేకింగ్ అవుట్, లుక్ ఎట్ దిస్, ఆన్ టేకింగ్ అవుట్ ద కెపాసిటెన్స్ ఫ్రమ్ సర్క్యూట్ ద కరెంట్ ల్యాగ్స్ బిహైండ్ ద వోల్టేజ్. మనకు తెలిసిందే కదా, ఎల్ఆర్ సర్క్యూట్లో ఎప్పుడు కరెంటు ల్యాగ్ అవుతుంది. ఎంత ల్యాగ్ అవుతుంది? ఆ ల్యాగింగ్ ఫేజ్ డిఫరెన్స్ φ ఈజ్ ఈక్వల్ టు 45 degrees అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏం చేయమంటున్నాడు, ఇండక్టర్ని తీసేసి కెపాసిటర్ని మాత్రమే రెసిస్టర్తో కనపంటున్నాడు, అంటే సిఆర్ సర్క్యూట్ అవుతుంది. అలా చేసినప్పుడు కరెంటు లీడ్ చేస్తుంది, అంటే కొంచెం లీడ్ చేస్తుంది, అంటే కరెంటు యొక్క వాల్యూ ముందు పెరుగుతుంది వోల్టేజ్ కన్నా కూడా. అది φ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫేజ్ డిఫరెన్స్ ఉంది కరెంట్కి వోల్టేజ్కి, φ ఈజ్ ఈక్వల్ టు 45 degrees. ఇవి రెండు మనకి ప్రాబ్లం ద్వారా ఇవ్వబడిన కండిషన్స్. ఇలా గనక ఉంటే యావరేజ్ పవర్ కనుక్కోమంటున్నాడు. దేనికి? ఎల్సిఆర్ సర్క్యూట్కి. ముందు ఒకటి తీసి ఒకటి పెట్టడం వలన వచ్చిన కండిషన్స్, ఫేజ్ డిఫరెన్స్ చెప్పాడు. చెప్పిన తర్వాత రెండు అన్నీ కలిపి ఉండి, అంటే ఎల్సిఆర్ సర్క్యూట్ ఉన్నప్పుడు పి యావరేజ్ ఎంత అంటే, ఇక్కడ మనకి రెజొనెంట్ కండిషన్ ఇవ్వలేదు, అలా సర్క్యూట్ ఇవ్వబడింది. ఈ సర్క్యూట్ ఇవ్వబడినప్పుడు ఏసీ మెయిన్స్ రన్ అవుతున్నప్పుడు ఆ టోటల్ సర్క్యూట్లో ఎంత పవర్ డిసిపేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అనేది అడుగుతున్నాడు. అది మన మోటో, అదే మనం కనుక్కోవాల్సింది. ఇప్పుడు మనం ఇచ్చిన క్వాంటిటీస్ రాద్దాం, ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఇన్వెస్టిగేషన్లో ఏమేమి క్వాంటిటీస్ ఇచ్చారు? రెసిస్టెన్స్ ఇచ్చారు, R is equal to 200 ohm. VRMS ఇచ్చారు, VRMS is equal to 200 volts. ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, ఏసీ మెయిన్స్ ఫ్రీక్వెన్సీ F is equal to 50 hertz. అలాగే ఫేజ్ డిఫరెన్స్ φ is equal to 45 degrees ఇచ్చారు. మనం కనుక్కోవాల్సింది పి యావరేజ్ అన్నమాట. అయితే ఇప్పుడు రిజాల్వ్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. మనందరికీ తెలుసు, యావరేజ్ ఒక ఎల్సిఆర్ సర్క్యూట్లో కొంత ఫేజ్ డిఫరెన్స్ కనుక ఉంటే లేదా రెజొనెంట్ కండిషన్ ఇవ్వనప్పుడు పి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ ఇంటూ కాస్ 5 అనేది యావరేజ్ పవర్ కనుక్కోవడానికి ఫార్ములా. ఐఆర్ఎంఎస్ మనకి ఇవ్వలేదు కాబట్టి నేను దాన్ని సింప్లిఫై చేస్తున్నాను. విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ నేను విఆర్ఎంఎస్ బై ఆర్ అని రాస్తాను, ఇంటూ కాస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ స్క్వేర్ బై ఆర్ ఇంటూ కాస్ 5. ఈ ఎక్స్ప్రెషన్ గుర్తుపెట్టుకోండి. దీని నుంచి మళ్ళీ మనం ఇంకా సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకి ఒక సర్క్యూట్, ఒక ఏసీ సర్క్యూట్ ఇచ్చినప్పుడు దాని ఫేజ్ యాంగిల్కి ఒక ఫార్ములా ఉంది, tan phi ఈజ్ ఈక్వల్ టు ఎక్స్సి మైనస్ ఎక్స్ఎల్ డివైడెడ్ బై ఆర్. అలాగే కాస్ 5 కూడా ఉంది, అది కాస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై జెడ్. ఇది ఎలాగొచ్చిందో చెప్తాను. మనం ఫేజర్ డయాగ్రామ్ కనుక గీస్తున్నప్పుడు చూడండి, ఫేజర్ డయాగ్రామ్లో ఎక్స్ యాక్సిస్ మీద కనుక రెసిస్టెన్స్ తీసుకుంటే వై యాక్సిస్ మీద ఒక డైరెక్షన్లో ఎక్స్సి, ఒక డైరెక్షన్లో ఎక్స్ఎల్ కనుక తీసుకుంటే ఆ రెండింటి ఎక్స్సికి ఎక్స్ఎల్కి రిజల్టెంట్ ఎక్స్సి మైనస్ ఎక్స్ఎల్ అవుతుంది. ఈ రెండిటి యొక్క రిజల్టెంటే మనకి టోటల్ ఇంపిడెన్స్ జెడ్ అవుతుంది. వీటి మధ్య యాంగిల్ ఫై అవుతుంది. ఫై ఈజ్ ఈక్వల్ టు 5, ఇక్కడ ఫేజ్ యాంగిల్ 5 అవుతుంది. అది ఫేజర్ డయాగ్రామ్. ఈ ఫేజర్ డయాగ్రామ్ నుంచి ఈ ఎక్స్ప్రెషన్ రాసాము, tan phi ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, సో ఎక్స్సి మైనస్ ఎక్స్ఎల్ బై ఆర్ రాసాము.
cos phi ఈజ్ ఈక్వల్ టు r బై జెడ్, adjacent సైడ్ బై హైపోటెనస్ r బై జెడ్ రాసాం. ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ ఫేజర్ డయాగ్రమ్ నుంచి మనం రాసినవి. ఇప్పుడు ఈ పైన ఇవ్వబడిన ఈ ఎక్స్ప్రెషన్లో cos phi వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. VRMS స్క్వేర్ బై r ఇంటూ cos phi ఎంత r బై జెడ్. సో దాని నుంచి నేను ఇక్కడ ఒక ఫైనల్ ఎక్స్ప్రెషన్ రాస్తున్నాను. P యావరేజ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు VRMS స్క్వేర్ డివైడెడ్ బై జెడ్. జెడ్ అంటే ఏంటి? VRMS స్క్వేర్ డివైడెడ్ బై జెడ్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ ప్లస్ XC మైనస్ XL హోల్ స్క్వేర్. ఇది మనం యావరేజ్ పవర్ కనుక్కోవడానికి వచ్చే ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మనం ప్రాబ్లంలో ఇచ్చిన పద్ధతిలో చేద్దాం. అంటే కెపాసిటర్ తీసినప్పుడు LCR సర్క్యూట్ పరిస్థితి ఏంటి, ఇండక్టర్ తీసినప్పుడు CR సర్క్యూట్ యొక్క పరిస్థితి ఏంటి అనేది. LR తీసినప్పుడు ఏం జరుగుతుంది? tan phiకి ఎక్స్ప్రెషన్ రాస్తున్నాను చూడండి. అంటే ఫేజ్ యాంగిల్కి tan phi ఈజ్ ఈక్వల్ టు LR తీసిన కెపాసిటెన్స్ లేదు కాబట్టి XC 0, అప్పుడు నీకు మిగిలేది XL బై R. అలాగే CR కేసులో కూడా అంతే, tan phi ఈజ్ ఈక్వల్ టు XL బై XL లేదు కాబట్టి XC బై R. ఇక్కడ మనకిచ్చిన కండిషన్ చూసారు కదా, కెపాసిటెన్స్ తీసినప్పుడు కరెంట్ ఎంత ల్యాగ్ అవుతుంది? 45 డిగ్రీస్. ఇండక్టర్ తీసినప్పుడు కరెంట్ ఎంత లీడ్ అవుతుంది? 45 డిగ్రీస్. కాబట్టి నేను ఇక్కడ tan 45 ఈజ్ ఈక్వల్ టు XL బై R రాస్తాను. ఇక్కడ కూడా tan 45 ఈజ్ ఈక్వల్ టు XC బై R రాస్తున్నాను. ఈ రెండింటి నుంచి tan 45 1 కాబట్టి ఈ రెండింటి నుంచి నాకేం వస్తుంది? XL ఈజ్ ఈక్వల్ టు R, XC ఈజ్ ఈక్వల్ టు R. అంటే మీరు ఇండివిజువల్గా కెపాసిటర్ని ఒకసారి ఇండక్టర్ని ఒకసారి కలిపినప్పుడు ఆ ఇండక్టివ్ కెపాసిటెన్స్ కానీ ఇండక్టివ్ రియాక్టెన్స్ కానీ దేనికి సమానం అవుతుంది? ఆ సర్క్యూట్లో మనం కలిపిన రెసిస్టర్కి సమానం అవుతుంది. ఈ కండిషన్లో మాత్రమే, అన్ని కేసెస్లో కాదు. సో ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకొని నేను ఇందాక P యావరేజ్ రాశాను కదా, P యావరేజ్కి ఫార్ములాని నేను మళ్ళీ తిరగా రాస్తున్నాను. VRMS స్క్వేర్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ XC మైనస్ XL హోల్ స్క్వేర్. ఈ రెండు కండిషన్ నుంచి నాకేం తెలుస్తుంది? XL ఈజ్ ఈక్వల్ టు XC అని తెలుస్తుంది. సో అది నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు మిగిలేది ఏంటి? VRMS స్క్వేర్ బై R మాత్రమే. ఎందుకు? XC మైనస్ XL 0 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు VRMS అంటే 200 ఇంటూ 200 డివైడెడ్ బై R 200 ohms, దట్ ఈజ్ ఈక్వల్ టు 200 వాట్స్. అంటే 200 వాట్స్ అంత యావరేజ్ పవర్ డిసిపేట్ అవుతుంది LCR సర్క్యూట్లో రెజొనెంట్ కండిషన్ లేనప్పుడు. ఈ కండిషన్స్లో మాత్రం, అంటే మీరు కెపాసిటర్ తీసేసినప్పుడు ఎంత కరెంటు ల్యాగ్ అవుతుంది, ఇండక్టర్ తీసేసినప్పుడు ఎంత కరెంటు లీడ్ అవుతుంది అనే ఇచ్చిన కండిషన్ని బట్టి మీరు చెక్ చేస్తే ఇక్కడ ఉన్న యావరేజ్ పవర్ 200 వాట్స్ అని వచ్చింది.